నమస్కారం. మన శరీరం అదొక అద్భుతమైన యంత్రం కదా! దానికి ఎప్పుడూ ఇంధనం కావాలి. అలాగే రిపేర్లు కూడా అవసరమవుతుంటాయి. మరి ఈ పనుల్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించే ఒక పోషకం ఉంది. అదే ప్రోటీన్. మనం జిమ్‌లో కష్టపడ్డాక కండరాలు పెరుగుతాయంటారు. దానికి కారణం ఇదేనా? లేదంటే ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు శరీరం త్వరగా కోలుకోవడానికి ఇది ఎలా సహాయపడుతుంది? అసలు మనల్ని ఆరోగ్యంగా ఉంచే కొన్ని హార్మోన్లు, ఎంజైమ్స్ అంటారు కదా, వాటికి దీనికి ఏంటి సంబంధం? మన జుట్టు బాగుండాలన్నా, గోళ్లు గట్టిగా ఉండాలన్నా నిజంగా ఇదే కావాలా? ఈరోజు మనం ప్రోటీన్ ప్రపంచంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. మన దగ్గరున్న సమాచారం బట్టి ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. ప్రోటీన్ను చాలాసార్లు జీవానికి మూలస్తంభం అని కూడా అంటారు. అందులో పెద్ద అతిశయోక్తి ఏం లేదనుకుంటా. ఎందుకంటే మన శరీరంలో ప్రతి కణంలో ఇదుంటుందట. కండరాలు, ఎముకలు, చర్మం, చివరికి జుట్టు వరకు అన్నిట్లో ప్రోటీన్ పాత్ర ఉందన్నమాట. అంటే ఇది కేవలం బాడీ బిల్డర్లు తాగే షేక్ మాత్రమే కాదు. మన పెరుగుదలకు, మన శరీరంలో రోజూ జరిగే ఆ రిపేర్లకు, మొత్తం ఆరోగ్యం బ్యాలెన్స్డ్గా ఉంటానికి ఒక బేస్ లాంటిది. సరే, ఈరోజు మనం ఈ ప్రోటీన్ కథేంటో, దాని ప్రాముఖ్యత ఏంటో కొంచెం వివరంగా చూద్దాం. అవునండి, మీరు చెప్పింది 100% నిజం. ప్రోటీన్లు అనేవి ప్రాథమికంగా అమైనో ఆమ్లాలు అనే చిన్న చిన్న ఇటుకల్లాంటి వాటితో తయారవుతాయి. మనం ఇల్లు కట్టడానికి ఇటుకలు ఎలా వాడతామో అలాగే మన శరీరం ఈ అమైనో ఆమ్లాలను ఉపయోగించి దానికి కావలసిన రకరకాల ప్రోటీన్లను కట్టుకుంటుందన్నమాట. కొన్ని అమైనో ఆమ్లాలను మన శరీరమే తయారు చేసుకోగలదు. కాని కొన్నిటిని వాటిని ఆవశ్యక అమైనో ఆమ్లాలు అంటాం. వాటిని మనం ఖచ్చితంగా ఆహారం ద్వారానే తీసుకోవాలి. ఇవి లేకపోతే శరీరం కొత్త కణాలను కట్టుకోవడం, పాతవాటిని బాగుచేసుకోవడం ఇలాంటి పనులు సరిగ్గా చెయ్యలేదు. అందుకే ప్రతి కణానికి ప్రోటీన్ అత్యవసరం. అమైనో ఆమ్లాలు ఇటుకల లాంటివి అన్నారు కదా, భలే చెప్పారు. ఆ పోలిక బాగుంది. అయితే కేవలం ఈ నిర్మాణం, మరమ్మత్తు కోసమేనా? లేకపోతే ప్రోటీన్కు ఇంకా వేరే ఏమైనా ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయా? ఎందుకంత ప్రాధాన్యత దీనికి? మంచి ప్రశ్న అడిగారు. నిర్మాణం, మరమ్మత్తు చాలా ముఖ్యమైన పనులే, కాదనట్లేదు. కానీ ప్రోటీన్ పాత్ర అక్కడితో అయిపోదు. ఇది మన శరీరానికి శక్తినివ్వడంలో కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా మనకి కార్బోహైడ్రేట్లు, కొవ్వులు సరిపడా అందనప్పుడు. అంతేకాకుండా మన రోగనిరోధక వ్యవస్థ, ఇమ్యూన్ సిస్టమ్ అంటాం కదా, అది సరిగ్గా పనిచేయాలంటే ప్రోటీన్లు చాలా కీలకం. యాంటీబాడీస్ అనుంటాయి. అవి మనల్ని రోగాల బారిన పడకుండా కాపాడే సైనికుల్లాంటివి. అవి కూడా ప్రోటీన్లతోనే తయారవుతాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని అమైనో ఆమ్లాలు మన మెదడులో న్యూరో ట్రాన్స్మిటర్ల తయారీకి అవసరం. ఇవి మన మూడ్ని, మన ఏకాగ్రతను, ఇలాంటి వాటిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఇది కేవలం కండరాల కోసం మాత్రమే కాదు, మన మొత్తం ఆరోగ్యం, శారీరకంగా, మానసికంగా కూడా దీనిమీద ఆధారపడి ఉంటుంది. రోజువారీ పనులకు కూడా అవసరం. ఓ, అలాగా. అంటే ఇమ్యూనిటీకి, మనస్సు ప్రశాంతంగా ఉండడానికి కూడా ప్రోటీన్ అవసరమా? ఇది ఇది చాలామందికి తెలుసుండదేమో. సరే, ఇక అందరికీ బాగా తెలిసిన విషయానికొద్దాం. కండరాలు. వ్యాయామం చేశాక ప్రోటీన్ తీసుకోండి అని అందరూ చెబుతుంటారు కదా. అసలు అక్కడేం జరుగుతుంది? ఆ ప్రక్రియను కొంచెం వివరిస్తారా? తప్పకుండా. మనం వ్యాయామం చేస్తాం కదా, ముఖ్యంగా బరువులెత్తడం లాంటివి, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటాం. అలా చేసినప్పుడు మన కండరాళ్లలోని నారల్లో చిన్న చిన్న, చాలా సూక్ష్మస్థాయిలో గాయాలవుతాయి. మైక్రో టియర్స్ అన్నమాట. ఇది కామన్, దీనికి భయపడాల్సిన పనిలేదు. వ్యాయామం తర్వాత మనం ప్రోటీన్ తీసుకుంటే అది కడుపులోకి వెళ్లి జీర్ణమై అమైనో ఆమ్లాలుగా విడిపోతుంది. ఇప్పుడు శరీరం ఏం చేస్తుందంటే ఈ అమైనో ఆమ్లాలను ఆ దెబ్బతిన్న కండరాల దగ్గరకు పంపిస్తుంది. అక్కడ ఈ అమైనో ఆమ్లాలను వాడి ఆ కండరాల నారలను బాగుచేస్తుంది. అంతేకాదు, వాటిని ముందుకంటే ఇంకొంచెం బలంగా, పెద్దగా ఉండేలా తిరిగి కడుతుంది. దీన్నే సైంటిఫిక్గా మజిల్ ప్రోటీన్ సింథసిస్ అంటారు. ఈ ప్రాసెస్ కంటిన్యూగా జరగడం వల్లే నెమ్మదిగా కండరాలు పెరుగుతాయి, బలం వస్తుంది. ఆహా, అంటే వ్యాయామం తర్వాత వెంటనే ప్రోటీన్ షేక్ తాగమని చెప్పడం వెనక ఉన్న సైన్స్ ఇదేనన్మాట. మరి ఆ విండో ఆఫ్ ఆపర్చునిటీ అంటారు కదా, అంటే వ్యాయామం చేసిన గంటలోపు ప్రోటీన్ తీసుకోవాలని, అది నిజంగా అంత ముఖ్యమా? లేకపోతే రోజంతా మనం తీసుకునే మొత్తం ప్రోటీన్ ముఖ్యమా? మన దగ్గరున్న రీసెర్చ్ ఏం చెబుతోంది? మ్మ్.
ఇది ఎప్పుడు నేర్చే చర్చే. ఒకప్పుడు ఆ ఎనబాలిక్ విండో అంటే వ్యాయామం చేశాక ఓ 30-60 నిమిషాల్లో ప్రోటీన్ తీసుకోవడం చాలా చాలా కీలకం అని గట్టిగా నమ్మేవారు. కానీ ఇప్పుడు వస్తున్న కొత్త పరిశోధనల ప్రకారం చూస్తే ఆ విండో అంత చిన్నదేం కాకపోవచ్చు అనిపిస్తోంది. వ్యాయామం తర్వాత కొన్ని గంటల వరకు కూడా శరీరం ప్రోటీన్ను సమర్థవంతంగా వాడుకోగలదు అని తెలుస్తోంది. ముఖ్యంగా రోజంతా మనం ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నాం, దాని క్వాలిటీ ఏంటి అనేది లాంగ్ టర్మ్లో కండరాలు పెరగడానికి, బలానికి ఎక్కువ ఇంపార్టెంట్ అని చాలా స్టడీస్ చెప్తున్నాయి. అలాని టైమింగ్ అస్సలు ముఖ్యం కాదని కాదు. వ్యాయామానికి ముందుగాని తర్వాత 2-3 గంటల్లోపు ప్రోటీన్తో కూడిన మీల్ లేదా స్నాక్ తీసుకోవడం అది కండరాల రికవరీకి, గ్రోత్కి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. మరీ ముఖ్యంగా ప్రొఫెషనల్ అథ్లీట్స్కి, చాలా ఎక్కువ శ్రమ చేసేవారికి ఈ టైమింగ్ ఇంకాస్త ఎక్కువ ఇంపార్టెంట్ కావచ్చు. అర్థమైంది. అంది టైమింగ్ కంటే కూడా రోజు ఎంత తీసుకుంటున్నామనే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. సరే, ఇది వ్యాయామం చేసేవాళ్లకేనా? లేకపోతే ఇప్పుడు మామూలుగా దెబ్బలు తగిలినా లేదా ఆపరేషన్లయ్యాక కోలుకోవడానికి కూడా ప్రోటీన్ ఇంతే ముఖ్యమా? అవునండి, ఖచ్చితంగా. వ్యాయామం వల్ల వచ్చే సూక్ష్మ గాయాలే కాదు, మనకు యాక్సిడెంట్స్లో దెబ్బలు తగిలినా, కాలినా లేదా సర్జరీ అయినా ఆ దెబ్బతిన్న టిష్యూలను, కణజాలాలను బాగుచేయడంలో ప్రోటీన్ పాత్ర చాలా చాలా కీలకం. మన చర్మం, కండరాలు, ఇంకా ఆ కనెక్టివ్ టిష్యూ అంటాం కదా, ఇవన్నీ ప్రోటీన్తోనే తయారవుతాయి. గాయమైనప్పుడు శరీరం కొత్త కణాలను, కొలాజెన్ లాంటి ప్రోటీన్లను తయారుచేసి ఆ గాయాన్ని మాన్పడానికి ప్రయత్నిస్తుంది. ఈ పని జరగాలంటే దానికి ముడి పదార్థాలు కావాలి గదా, అవే అమైనో ఆమ్లాలు. అవి మనం తినే ప్రోటీన్ నుంచే వస్తాయి. ఒకవేళ మనం సరిపడా ప్రోటీన్ తినకపోతే గాయాలు మానడం చాలా లేటవుతుంది, ఇన్ఫెక్షన్లు వచ్చే రిస్క్ పెరుగుతుంది, శరీరం రికవర్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. మరీ ముఖ్యంగా పెద్ద వయసు వారిలో ప్రోటీన్ లోపముంటే రికవరీ ఇంకా స్లో అవుతుంది. ఓకే. కండరాలు, టిష్యూ రిపేర్ గురించి బాగా అర్థమైంది. ఇప్పుడు మీరు ఇందాకన్నా ఇంకో పాయింట్కొద్దాం. హార్మోన్లు, ఎంజైమ్లు ఇవి మన బాడీలో సైలెంట్గా ఉంటూ బోలెడు పనులు చేస్తాయి కదా. వీటికి, ప్రోటీన్కి అసలు లింక్ ఏంటి? ఇది కొంచెం టెక్నికల్ విషయమేమో. నిజమే, కాని చాలా ముఖ్యమైన విషయమిది. మన శరీరంలో రకరకాల కెమికల్ మెసెంజర్లుగా పనిచేసే హార్మోన్లుంటాయి. వీటిలో చాలా వరకు ప్రోటీన్లే, లేదా వాటి నిర్మాణంలో ప్రోటీన్లకు భాగం. ఉదాహరణకు, మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే ఇన్సులిన్ ఉంది కదా, అదొక ప్రోటీన్ హార్మోన్. అలాగే మన పెరుగుదలకు, కణాల పునరుత్పత్తికి హెల్ప్ చేసే గ్రోత్ హార్మోన్, అది ప్రోటీనే. ఇంకా మన మెటబాలిజం అంటే జీవక్రియ వేగాన్ని కంట్రోల్ చేసే థైరాయిడ్ హార్మోన్లు, వాటి ఉత్పత్తికి కూడా ప్రోటీన్ కావాలి. ఈ హార్మోన్లు గనక సరిగ్గా ఉత్పత్తి కాకపోతే శరీరంలో ఎన్నో ఇబ్బందులొస్తాయి. నీరసం, బరువు పెరగడం, తగ్గడం, మూడ్ స్వింగ్స్, ఇలా చాలా. ఇక ఎంజైమ్ల దగ్గరకొస్తే ఇవి మన శరీరంలో జరిగే బయోకెమికల్ రియాక్షన్లను, అంటే జీవరసాయన చర్యలను స్పీడప్ చేసే క్యాటలిస్టులన్నమాట. దాదాపుగా అన్ని ఎంజైమ్లు ప్రోటీన్లే. మనం తిన్న తిండి జీర్ణం కావాలన్నా, ఎనర్జీ ప్రొడ్యూస్ కావాలన్నా, డిఎన్ఏ కాపీ అవ్వాలన్నా ఇలా వేల కొద్ది పనులకు ఎంజైమ్లు అవసరం. ఈ ఎంజైమ్లకు ఒక స్పెసిఫిక్ షేప్ ఉంటుంది. ఆ షేప్ వల్లే అవి వాటి పనిని కరెక్ట్గా చేయగలవు. ఆ షేప్ ప్రోటీన్ స్ట్రక్చర్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎంజైములు లేకపోతే శరీరంలో ఈ కెమికల్ రియాక్షన్లు ఎంత స్లోగా జరుగుతాయంటే అసలు జీవమే సాధ్యం కాదు. అంటే మనల్ని ప్రతి సెకండ్ బతికించడంలో ప్రోటీన్ల ద్వారా తయారయ్యే ఈ ఎంజైముల పాత్ర ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. అద్భుతం. అంటే బయటకు కనిపించే కండరాల దగ్గర్నుంచి లోపల కనిపించకుండా పనిచేసే హార్మోన్లు, ఎంజైమ్ల వరకు ప్రోటీన్ ఎంత విస్తృతంగా పనిచేస్తుందో కదా. సరే, ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రశ్న. చాలామందికి బహుశా ఈ విషయం తెలుసుండదు. మన జుట్టు, గోళ్ల ఆరోగ్యానికి కూడా ప్రోటీన్ ముఖ్యమని అంటున్నారు. నిజమా? దీని గురించి కొంచెం చెప్పండి. మంచి ఒత్తైన జుట్టుకి, గట్టి గోళ్లకి ప్రోటీన్కి ఏంటి సంబంధం? నిజమేనండి. చాలామంది ప్రోటీన్ని కండరాలు లేదంటే ఇంటర్నల్ హెల్త్తోనే కనెక్ట్ చేస్తారు. కానీ మన బయటి రూపానికి కూడా ప్రోటీన్ చాలా ముఖ్యం. మన జుట్టు, గోళ్ళు, ఇంకా చర్మంలోని పైపొర, ఇవన్నీ ప్రధానంగా కెరాటిన్ అనే ఒక స్పెషల్ గట్టి ప్రోటీన్తో తయారవుతాయి. ఈ కెరాటిన్ వాటి స్ట్రక్చర్కి, స్ట్రెంగ్త్కి, ఎలాస్టిసిటీకి అంటే సాగే గుణానికి ఆధారం. జుట్టు పెరగాలన్నా, గోళ్లు గట్టిగా ఉండాలన్నా
ఈ కెరాటిన్ ఉత్పత్తి సరిగ్గా జరగాలి. మరి ఎప్పుడైతే మన బాడీలో ప్రోటీన్ తక్కువవుతుందో అప్పుడు శరీరం ఏం చేస్తుందంటే ఉన్న ప్రోటీన్ను అత్యవసరమైన పనులకు అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ పనిచేయడం లాంటి వాటికి మళ్లిస్తుంది. దానివల్ల ఏమవుతుంది? కెరాటిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా జుట్టు వీక్గా, డల్గా తయారవుతుంది. సులభంగా చిట్లిపోతుంది, ఎక్కువగా రాలిపోవడం మొదలవుతుంది. గోళ్లు కూడా అంతే. పెలుసుగా అయిపోతాయి, పొరలుగా ఊడిపోవడం, విరిగిపోవడం జరుగుతుంది. చర్మం కూడా డ్రైగా, కాంతి లేకుండా కనిపించొచ్చు. అందుకే సరిపడా ప్రోటీన్ తీసుకుంటే కెరాటిన్ ఉత్పత్తి బాగుండి జుట్టు హెల్దీగా, ఒత్తుగా, గోళ్లు స్ట్రాంగ్గా ఉంటాయి. ఇది పరోక్షంగా మన కాన్ఫిడెన్స్ను కూడా పెంచుతుంది కదా. అవును, నిజమే నిజమే. హెల్తీ హెయిర్, నెయిల్స్ అందరికీ కావాలి కదా. ఇంతకీ ఇన్ని పనులు చేసే ఈ ప్రోటీన్ ఒక మనిషికి రోజుకి ఎంత అవసరం? ఇది అందరికీ ఒకేలా ఉంటుందా, లేక వయసును బట్టి, లైఫ్ స్టైల్ని బట్టి మారుతుందా? నీవు ఊహించింది కరెక్టే. ప్రోటీన్ అవసరమనేది అందరికీ ఒకేలా ఉండదు. చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. వయస్సు, జెండర్, శరీర బరువు, మజిల్ మాస్ ఎంతుంది, ఎంత యాక్టివ్గా ఉంటున్నారు, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఉదాహరణకు ప్రెగ్నెన్సీ, జబ్బు నుంచి కోలుకోవడం, ఇలా చాలా అంశాలు దీన్ని ప్రభావితం చేస్తాయి. కానీ జనరల్గా చెప్పాలంటే ఆరోగ్యంగా ఉండి పెద్దగా శారీరక శ్రమ చెయ్యని పెద్దవాళ్లకు వాళ్ల బాడీ వెయిట్లో ప్రతి కిలోగ్రాముకు సుమారు 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరమని రికమెండ్ చేస్తారు. అంటే ఉదాహరణకి ఓ 70 కిలోల బరువున్న వ్యక్తికి రోజుకి దాదాపు 56 గ్రాముల ప్రోటీన్ కావాలన్నమాట. అయితే ఇది కేవలం ఒక బేసిక్ లెక్క మాత్రమే. వేర్వేరు గ్రూప్స్కి అవసరాలు వేరేగా ఉంటాయి. ఉదాహరణకి చూస్తే పెరిగే పిల్లలు, టీనేజర్లకు వాళ్ల బరువుతో పోలిస్తే పెద్దల కంటే ఎక్కువ ప్రోటీన్ కావాలి. సుమారుగా కిలోకి 1 గ్రాము నుంచి 1.5 గ్రాములు. కాస్త యాక్టివ్గా ఉండేవాళ్లు, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్లకి కిలో బరువుకు 1.2 నుంచి 1.7 గ్రాముల వరకు అవసరం కావచ్చు. బాడీ బిల్డర్లు, ఎక్కువ స్ట్రెంగ్త్ కావాల్సిన స్పోర్ట్స్ పర్సన్స్కి ఇంకా ఎక్కువ. కిలోకి 1.6 నుంచి 2.2 గ్రాములు లేదా కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ కూడా అవసరం పడొచ్చు. వయసు పైబడిన వారిలో, అంటే ఓ 65 దాటిన వాళ్లల్లో కండరాలు క్షీణించకుండా ఉండటానికి సార్కోపీనియా అంటారు దీన్ని. అంటే ఏజ్తో పాటు మజిల్ మాస్ స్ట్రెంగ్త్ తగ్గడం. వాళ్ల డైలీ ప్రోటీన్ ఇంటేక్ కొంచెం ఎక్కువగా కిలోకి 1.0 నుంచి 1.2 గ్రాములు ఉండాలని సూచిస్తున్నారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇవన్నీ జనరల్ గైడ్లైన్స్ మాత్రమే. గర్భవతులు, పాలిచ్చే తల్లులు లేదా పెద్ద యాక్సిడెంట్స్, సర్జరీల నుంచి రికవర్ అవుతున్న వాళ్లకి ప్రోటీన్ అవసరాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పర్సనల్గా ఎవరికి ఎంత ప్రోటీన్ కావాలో కరెక్ట్గా తెలుసుకోవాలంటే ఒక డైటీషియన్ని లేదా న్యూట్రిషనిస్ట్ని కలవటం ఎప్పుడూ బెస్ట్. చాలా బాగా వివరించారు. అంటే మన లైఫ్ స్టైల్ ఏంటో చూసుకుని దాన్ని బట్టి మన ప్రోటీన్ అవసరాన్ని అంచనా వేసుకోవాలి. మరి ఇంత ముఖ్యమైన ప్రోటీన్ను మనం ఎక్కడ్నుండి పొందగలం? బెస్ట్ ఫుడ్ సోర్సెస్ ఏంటి? వెజిటేరియన్స్కి కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయా? అదృష్టవశాత్తు ప్రోటీన్ చాలా రకాల ఫుడ్స్లో దొరుకుతుంది. కంప్లీట్ ప్రోటీన్స్ అంటారు కొన్నింటిని. అంటే బాడీకి కావాల్సిన అన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ సరైన రేషియోలో ఉండేవి. ఇవి ఎక్కువగా యానిమల్ బేస్డ్ ఫుడ్స్లో ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి గుడ్లు. ఇవి ప్రోటీన్కు గోల్డ్ స్టాండర్డ్ లాంటివి అంటారు. పాలు, పెరుగు, చీజ్, పనీర్ లాంటి పాల ఉత్పత్తులు. చేపలు, సాల్మన్, ట్యూనా లాంటివి ఒమేగా 3తో పాటు మంచి ప్రోటీన్ ఇస్తాయి. చికెన్, టర్కీ లాంటి పౌల్ట్రీ. లీన్ రెడ్ మీట్ అంటే తక్కువ కొవ్వున్న మాంసం. ఇక శాకాహారుల విషయానికొస్తే వాళ్లకి కూడా చాలా అద్భుతమైన ప్రోటీన్ సోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. పప్పుధాన్యాలు, కందిపప్పు, పెసరపప్పు, మసూర్ పప్పు, చిక్కుళ్ళు, రాజ్మా, శనగలు, అలసందలు, సోయా ప్రాడక్ట్స్, టోఫు, టెంపే, ఎడమామే, సోయా మిల్క్. సోయా కూడా దాదాపు కంప్లీట్ ప్రోటీనే. నట్స్, బాదం, వాల్నట్స్, పిస్తా, గింజలు, చియా సీడ్స్, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, క్వినోవా. ఇది కూడా కంప్లీట్ ప్రోటీన్ కిందకే వస్తోంది. బ్రొకోలీ, పాలకూర లాంటి కొన్ని కూరగాయల్లో కూడా కొంత ప్రోటీన్ ఉంటుంది. మొలకెత్తిన గింజలు, అది కూడా మంచి సోర్స్. అయితే చాలా మొక్కల ఆధారిత ప్రోటీన్లలో 1 లేదా ఎక్కువ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కొంచెం తక్కువ మోతాదులో ఉండొచ్చు. వాటిని ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ అంటారు. కానీ శాకాహారులు రోజంతా రకరకాల మొక్కల ఆధారిత ఆహారాలు, ఉదాహరణకి పప్పుతో అన్నం, రోటీ,
బీన్స్తో వెజిటేబుల్స్ ఇలా కలిపి తీసుకుంటే శరీరానికి కావాల్సిన అన్ని అమైనో యాసిడ్స్ను ఈజీలో పొందొచ్చు. దీన్నే ప్రోటీన్ కాంప్లిమెంటేషన్ అంటారు. కాబట్టి మాంసాహారులైనా శాకాహారులైనా కొంచెం తెలివిగా వాళ్ళ ఫుడ్ చాయిసెస్ చేసుకుంటే సరిపడా క్వాలిటీ ప్రోటీన్ను పొందొచ్చు. అద్భుతం. అంటే ప్రోటీన్ కోసం మనకి చాలా చాలా మార్గాలున్నాయన్నమాట మొత్తంగా. ఈరోజు మనం చేసిన ఈ చర్చను ఒక్కసారి రివైండ్ చేసుకుంటే ప్రోటీన్ అనేది కేవలం కండరాలకే కాదు, మన శరీరంలో ఉన్న ప్రతి కణానికి, టిష్యూల రిపేర్కి, హార్మోనులు ఎంజైమ్ల ఉత్పత్తికి, ఇమ్యూనిటీకి, చివరికి మన జుట్టు గోళ్ల ఆరోగ్యానికి కూడా చాలా అవసరమని స్పష్టంగా అర్థమైంది. ఇది మన శరీరానికి ఒక ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్ లాంటిదన్నమాట. ఖచ్చితంగా మనం ప్రోటీన్ను ఒక సూపర్ హీరో న్యూట్రియంట్గా చూడొచ్చు. అది లేకపోతే శరీరం సరిగ్గా పెరగదు, రిపేర్ చేసుకోలేదు, తనని తాను రక్షించుకోలేదు, రోజువారీ పనులను ఎఫిషియెంట్గా చేయలేదు. మనం హెల్దీగా, యాక్టివ్గా ఉండాలంటే మన డైట్లో సరిపడా క్వాలిటీ ప్రోటీన్కి సరైన స్థానం ఇవ్వడం చాలా ముఖ్యం. అయితే ముగించే ముందు ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్న. మనమెంత ప్రోటీన్ తింటున్నామనేది ముఖ్యమే, కానీ మన శరీరం దాన్ని ఎంత ఎఫెక్టివ్గా అబ్జార్బ్ చేసుకుంటోంది, అంటే శోషించుకుంటోంది, ఎంత బాగా ఉపయోగించుకుంటోంది అనేది కూడా అంతే ముఖ్యం కదా. దీన్నే బయో అవైలబిలిటీ అంటారు. ఉదాహరణకి వయసు పెరుగుతున్న కొద్దీ లేదా కొన్ని డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ ప్రోటీన్ అబ్జార్ప్షన్ తగ్గుతుందా? మనం తినే వేరే ఫుడ్ ఐటమ్సు అంటే ఫైబర్ లాంటివి లేదా మన లైఫ్ స్టైల్, స్ట్రెస్ లాంటివి, ఇవి ఈ అబ్జార్ప్షన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? ఇది కూడా మనం కొంచెం లోతుగా ఆలోచించాల్సిన విషయం. బహుశా ఫ్యూచర్లో దీని గురించి మాట్లాడుకోవచ్చు. మీరు తినే ఆహారంలో ప్రోటీన్ మీకు పూర్తిగా అందుతోందా లేదా